వావ్, భలే పొంగుతుంది కదా. ఇలాంటి సాఫ్ట్ గా పొంగే పుల్కాలను మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి ఆయిల్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన పెనం మీద రెండు వైపులా చపాతీని కాల్చుకుని మనం మొదటి వైపు కాల్చిన సైడు గ్యాస్ మీద పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఇలా చక్కగా పొంగిన పుల్కాల మీద కావాలంటే నెయ్యి లేదా బటర్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ప్లెయిన్ గానే తినేస్తాం. ప్రస్తుతం అందరూ హెల్త్ మీద బాగా శ్రద్ధ చూపిస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పుల్కాలు మంచి ఆప్షన్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనం ఆయిల్ ఫుడ్ ని కూడా అవాయిడ్ చేసినట్లు ఉంటుంది. ఈ సాఫ్ట్ పుల్కాలను వెజ్ కర్రీతో అయినా సరే నాన్ వెజ్ కర్రీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మొదటిసారి చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ 2-3 సార్లు చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఎంత చక్కగా కుక్ అయ్యాయో. నేనైతే ఈ పుల్కాలను టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీరు మీ దగ్గర ఏ కర్రీ అవైలబుల్ ఉంటే ఆ కర్రీతో తినేయచ్చు. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.